హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కానీ మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటే చిన్న రిక్వెస్ట్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కారు వాళ్ళుంటున్న హోటల్ ముందు వచ్చి ఆగింది. అశోక్ కారు దిగి ఇషికాను చూడకుండానే లోపలికి నడిచాడు. ఇషిక కూడా అతని వెనకే వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళగానే అశోక్ వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఆమె బుగ్గ మీద అశోక్ వేలిముద్రలు ఎర్రగా కందిపోయి కనిపిస్తున్నాయి. అది చూసిన అశోక్ మనసు కలుక్కుమంది. వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి ఐస్ తీసుకుని వచ్చాడు. ఇషికాను కాస్త బలంగా తన వైపుకు లాగి సోఫాలో కూర్చోపెట్టి ఐస్ క్యూబ్ను ఆమె కందిపోయిన బొగ్గ మీద అద్దడం మొదలుపెట్టాడు. మండుతున్న బొగ్గ మీద ఆ చల్లని ఐస్ తగిలేసరికి ఇషికాకు కాస్త ఉపశమనంగా అనిపించి మెల్లగా కళ్ళు మూసుకుంది. అశోక్ ఆమె ఫేస్ చూస్తూ, పెయిన్గా ఉందా? ఎందుకే నా మాట వినకుండా ఇలాంటి పనులు చేసి నా చేతిలో దెబ్బలు తింటావు అంటూనే ఆమెను తన ఒడిలో చేర్చుకున్నాడు. ఇషిక, కాదు సార్, మీకు చాలాసార్లు కాల్ చేశాను కానీ కలవలేదు. మీరు నాకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారేమో. నేను రాకపోతే మీ మూడు పాడవుతుందేమో అని వెళ్ళాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు సార్ అని చెప్తుంటే అశోక్ తన తడి పెదవులతో ఇషిక కందిపోయిన బొగ్గ మీద చాలా సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శతో ఇషిక వళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. అశోక్ ఆ ముద్దును అలాగే కొనసాగిస్తూ తన చేతిని ఇషిక చీర లోపలికి పోనిచ్చాడు. ఆమె మృదువైన నడుమును తడుముతూ ఆమె మెడపై తడి పెదవులతో ముద్దుల వర్షం కురిపిస్తూ తన వైపుకు మరింత బలంగా లాక్కున్నాడు. అశోక్ చేతులు ఇషిక నడుంపై ఆడుతుంటే ఇషిక తన రెండు చేతులతో అశోక్ మెడను గట్టిగా చుట్టేసింది. నడుంపై అతని వేళ్ల కదలికలు ఆమెలో ఒక వింతైన ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అశోక్ మెల్లగా ఇషిక పైకి వాలిపోతూ తన పెదవులను ఆమె పెదవులతో కలిపేశాడు. ఇప్పుడు వారిద్దరూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఆ మధురమైన ఏకాంతంలో మునిగిపోయారు. కానీ అదే సమయంలో డోర్ బెల్ మోగింది. ఆ శబ్దానికి ఇషిక ఒక్కసారిగా ఉలిక్కిపడి అశోక్ పట్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ, సార్, ఎవరో వచ్చారు, చూడండి, వెళ్ళి తలుపు తీయండి అని చాలా మెల్లగా చెబుతుంది. అశోక్ మాత్రం ఆమె గుండెల్లో ముఖం దాచుకొని, ఎవరో ఒకరులే, వెళ్ళొచ్చులే, ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అంటాడు. ఇషిక నవ్వుతూ అశోక్ని పక్కకు జరిపి తన చీరను సరిచేసుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. అక్కడ హోటల్ సర్వీస్ బాయ్ ట్రాలీతో నిలబడి ఉన్నాడు. మేడం, మీరు ఆర్డర్ చేసిన ఫుడ్. ఇషిక అది తీసుకుని తలుపు వేసి వెనక్కి తిరిగేసరికి అక్కడే సోఫాలో కూర్చున్న అశోక్ తనని ఇంటెన్స్గా చూస్తున్నాడు. అతని చూపులను తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు. సార్, నేను ఫ్రెష్ అయి వస్తాను అని అశోక్కి దొరకకుండా అక్కడి నుంచి హడావిడిగా వాష్రూంలోకి పరుగు తీసింది. అశోక్ ఆమె వెళ్తున్న వైపు చూస్తూ అలానే నవ్వుకున్నాడు. రమేష్ గారు మొదటి నుంచి అభి ప్రవర్తనపై అనుమానంతోనే ఉన్నారు. అందుకే అభి ఆఫీస్ వర్క్ మీద జర్మనీ వెళ్తున్నాడని తెలియగానే తన
మనుషులతో వాడిపై ఒక కన్నేసి ఉంచారు. కానీ అవి అంత నీచానికి ఒడిగడతాడని ఆయన అస్సలు ఊహించలేదు. అభి మనుషులు వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, అక్కడ జరిగిన విషయమంతా రమేష్ గారికి తెలియగానే ఆయన మనసు ముక్కలైపోయింది. ఈ విషయాన్ని నిర్మల గారికి కానీ, ముఖ్యంగా గర్భవతిగా ఉన్న మీరాకి కానీ తెలిస్తే తట్టుకోలేరని ఆయన దాచాలని ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు మీరా ఆ ఫోన్ కాల్లోని మాటలను అనుకోకుండా వినేసింది. అభి ఇసుక మీద ఇంత నీచానికి ప్రవర్తించడం తెలుసుకున్న మీరా గుండె ముక్కలైపోయింది. ఎంతో ప్రేమించిన తన భర్త, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అయిన అభి ఇంతటి మృగమని మీరా అస్సలు ఊహించలేకపోయింది. ఇక జర్మనీలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అభి తన చేసిన తప్పును తలుచుకుంటూనే ఒళ్ళు గోర్పడుస్తుంది. ఒళ్ళంతా గాయాలు నొప్పులు ఉన్న తన మనసు పడుతున్న వేదన ముందు అవి చాలా చిన్నవిగా అనిపించాయి. ఇషికాకు ఈ లోకంలో ఎవరూ లేరని, నన్ను తన సొంత మనిషిలా, ప్రాణ స్నేహితుడిలా నమ్మింది. అలాంటి నమ్మకాన్ని నా స్వార్థం కోసం నేను కాలరాశాను. నిజానికి ఆ అశోక్ నన్ను చంపేసినా ఏమీ తప్పులేదు. ఇప్పుడు నా ముఖం మీరాకి ఎలా చూపించాలి? ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అని చెప్పుకోవడానికి కూడా నాకు ఎలాంటి అర్హత లేదు అని పశ్చాత్తాపంతో రగిలిపోతున్న అభి ఇక ఇక్కడ ఒక క్షణం ఉండలేనని నిర్ణయించుకున్నాడు. కానీ డాక్టర్లు, మీ పరిస్థితి ఇంకా చాలా విషమంగా ఉంది, ఇప్పుడు ప్రయాణం వద్దని ఎంత వాదించినా వినకుండా బలవంతంగా డిశ్చార్జ్ అయిపోయాడు. తన భార్య మీరాకి రమేష్ గారికి ముఖం ఎలా చూపించాలో అర్థం కాకపోయినా చేసిన తప్పుకు అందరి కాళ్ళ వేళ్ళ పడి క్షమాపణను కోరుకోవాలని, వాళ్ళు ఏ శిక్ష వేసినా ఆ శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడి వెంటనే ఇండియాకు బయలుదేరాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఇషిక ఫుడ్ అంతా నీట్గా డైనింగ్ టేబుల్ మీద సర్ది అశోక్ కోసం అలానే ఎదురు చూస్తుంది. కొద్దిసేపటికే అశోక్ కూడా ఫ్రెష్ అయ్యి బ్లాక్ టీషర్ట్లో చాలా హ్యాండ్సమ్గా ఏదో ఇంపార్టెంట్ బిజినెస్ కాల్ మాట్లాడుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇషిక అతనికి ఫుడ్ సర్వ్ చేసి సైలెంట్గా అక్కడే పక్కకి నిలబడి అశోక్ని చూస్తూ ఉండిపోయింది. అశోక్ ఫోన్ మాట్లాడుతున్నా అతని దృష్టి మాత్రం ఇషిక మీదే ఉంది. ఆమె అలా దూరంగా నిలబడ్డం అతనికి నచ్చలేదు. ఒక్కసారిగా తన ఎడమ చేత్తో ఇషిక చేయిని పట్టుకుని బలంగా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఇషిక ఒక్కసారిగా షాక్ అయ్యి సార్ ఫోన్ అని సైగ చేయబోయింది. కానీ అశోక్ సీరియస్గా అవతలి వ్యక్తితో మాట్లాడుతున్నా తన కళ్ళతోనే తినిపించు అని ఇషికకి ఆర్డర్ వేశాడు. ఆ చూపులోని గాఢతకు ఇషిక వణుకుతున్న చేతులతో అతనికి తినిపించడం మొదలుపెట్టింది. అశోక్ ఆమె తినిపిస్తున్న ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ మధ్య మధ్యలో ఆమె వేళ్లను కూడా పెదవులతో తాకుతూ ఇషికను మరింత కంగారు పెడుతున్నాడు. ఒక చేత్తో ఇషిక నడుమును గట్టిగా ప్రెస్ చేస్తూ, నీకు సపరేట్గా చెప్పాలా, నువ్వు కూడా తిను అని సీరియస్గా అనేసరికి ఇషిక అశోక్కి తినిపిస్తూనే మధ్య మధ్యలో అతను పెడుతున్న ముద్దలను కూడా ఆమె తింటుంది. అలా ఒకే ప్లేట్లో
ఇద్దరు కలిసి తింటుంటే ఆ గదిలోని ఒక తెలియని అనుబంధం పెనవేసుకుంది. ఇక డిన్నర్ పూర్తయ్యాక ఇషిక కిచెన్లోకి వెళ్ళి డిషెస్ అన్నీ వాష్ చేసి అక్కడ ఉన్న ఆ పనులన్నీ పూర్తి చేసుకుని హాల్లోకి వచ్చేసరికి అశోక్ సోఫాలో కూర్చొని తన ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకొని చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు. అతని ముఖంలో కనిపిస్తున్న ఆ ఏకాగ్రతను ఇషిక ఒక నిమిషం పాటు అలాగే చూస్తూ అక్కడే నిలబడి ఉండిపోయింది. కొంతసేపటికి చిన్న చిరునవ్వుతో అతనికి డిస్టర్బెన్స్ కలిగించకూడదని భావించి అలానే తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకుంది. అశోక్ తన వర్క్ పూర్తి చేసుకుని ఇషిక గదిలోకి అడుగుపెట్టాడు. ఇషిక గాఢ నిద్రలో ఉంది. ఆమె వెనక్కు తిరిగి పడుకోవడంతో ఆమె వేసుకున్న టీషర్ట్ కాస్త పైకి జరిగి ఆమె నున్నని నడుము మెరిసిపోతూ అశోక్ కంటపడింది. అది చూడగానే అశోక్ మనసు తన వశం తప్పింది. అలానే బెడ్ మీద కూర్చుని తన వేళ్లతో ఆమె నడుమును చాలా సున్నితంగా తాకాడు. ఇషిక నిద్రలోనే చిన్నగా మునిగింది. అశోక్ నవ్వుతూ తన ఫింగర్స్తో ఆమె నడుంపై ఆటలాడుతూ మెల్లగా ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు.